హలో ఫ్రెండ్స్, అందరికీ రంజాన్ నెలలో హలీం అంటే తెలియని వారు ఎవరు ఉండరండి. హలీం తినడానికి చాలామంది చాలా ఏరియాలకు వెళ్ళి తినడం అయితే జరుగుతుంది. అందులో ఫేమస్ స్టాల్ వచ్చేసి తవక్కల్ అని పంజాబ్ సెంటర్లో ఇక్కడ ఫేమస్ అని చెప్పేసి చాలామంది చెప్పడం అయితే జరిగిందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుందని చెప్పడం జరిగింది. అందుకోసమని మేము కూడా ఇక్కడ తిందామని చెప్పేసి వెళ్ళి 4 మటన్ హలీంలు చెప్పామండి. 4 కాదండి, 5. మేము 5 వెళ్ళాము. అయితే చాలా బాగుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను ఇప్పుడు దాకా అయితే టేస్ట్ అయితే చేయలేదు. అందుకోసం అని చెప్పేసి ప్రత్యేకంగా మా ఊరు నుండి 35 కిలోమీటర్ల దూరం ఉన్న ప్రత్యేకంగా కారు వేసుకొని మేము ఒక 5 డ్రైవర్లు వెళ్ళడం జరిగిందండి. వెళ్ళి ఇది టేస్ట్ అయితే చేయడం జరిగింది. ఇది 250 గ్రాములు వచ్చేసి 250 రూపాయలండి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది తినడానికి కోసం ఈ ఫేమస్ ఎక్కడని చెప్పేసి కనుక్కొని పంజాబ్ సెంటర్లో ఈ తవక్కల్ అనే స్టాల్ దగ్గరికి రావడం జరిగింది. ఇది స్టాల్ వచ్చేసి బయట అండి. మేము తిన్న తర్వాత ఇంక బిల్లు కడదామని చెప్పేసి వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక వీడియో అయితే తీయడం జరిగింది. ఇక్కడైతే స్టాల్లో చాలా టేస్టీగా అయితే ఉందండి. ఒకసారి మీరు వచ్చిన వాళ్ళు తప్పకుండా ఇక్కడైతే ట్రై చేయండి. ఎందుకంటే ఎవరిని అడిగినా ఇదే స్టాల్ పేరు చెప్తున్నారు. స్టాల్ అయితే చాలా ఉన్నాయిలే, కానీ ఈ స్టాల్లో బాగుంటుందని చాలామంది మనకి చెప్పడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి ఈ స్టాల్కే మనం కూడా వెళ్ళి తినడం జరిగిందండి. అయిపోయిన తర్వాత బిర్యానీ కూడా మినీ బిర్యానీ, తలా ఒక మినీ బిర్యానీ కూడా తినడం అయితే జరిగిందండి. మినీ బిర్యానీ వచ్చేసి 150 రూపాయలు. పంజాబ్ సెంటర్లో మంచి ఫేమస్ అండి. ఫ్రై పీసు చాలా బాగుంటుంది. ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి తినాలని అనిపిస్తుందండి ఒకసారి తింటే మటుకి. ఇవన్నీ వచ్చేసి పంజాబ్ సెంటర్లో స్టాల్స్ అండి. ఐస్ క్రీమ్సే కానీ, చికెన్ పీసెసే కానీ చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి. సేమియాలు కూడా అమ్ముతూ ఉన్నారు. సేమియాలు అంటే లేటెస్ట్గా మన చాలా ఇదే రంజాన్ నెలలో చేసుకుంటారు కదండి. అందుకోసం వెరైటీ మోడల్స్ కూడా సేమియాలో అయితే ఉన్నాయండి. ఆ సేమియాలు కూడా మేము తీసుకోవడం జరిగింది. ఈ స్టాల్స్లో అన్ని స్టాల్స్ పంజాబ్ సెంటర్లో దాదాపు ఒక 100 స్టాల్స్ పైనే ఉంటాయండి. ఈ ఏరియా మొత్తం ఇక్కడ వెహికల్స్ లోపలికి అలౌ చేయకుండా పార్కింగ్లో బయట ఆపుకొని లోపలికి రావడం అయితే జరుగుతుంది. మేము తిన్న తర్వాత ఎన్ని స్టాల్స్ అనేవి ఉన్నాయని చెప్పేసి మేము చూడడానికి ప్రత్యేకంగా వెళ్ళామండి లోపలికి. అంటే చాలా స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి. ఆ చికెన్ కూడా లేటెస్ట్ మోడల్స్, చికెన్ కబాబు అనేవి చాలా ఉన్నాయండి. మన రంజాన్ నెలలో ఈ ముస్లిమ్స్ కంటే హిందువులే చాలామంది టేస్ట్ చేద్దామని చెప్పేసి చాలామంది వెళ్ళి చూడడం, తినడం అనేది చాలామంది చేస్తున్నారండి. చాలామంది ఇక్కడికి స్టాల్స్కి రావడం, తినడం అనేది చాలామంది చేస్తూ ఉన్నారు. అయితే చాలా బాగుంటుందని చెప్పేసి పంజాబ్ సెంటర్ మంచి ఫేమస్ అండి. ఇక్కడ ఇన్ని స్టాల్స్లో ఈ ప్యారడైస్ అనేది కొంచెం హైలైట్గా కనబడుతూ ఉంది. చాలా లుక్ చాలా బాగుంది. ఆ లవ్ సింబల్స్తో, ఆ ఫ్లవర్స్తో అయితే అసలు ఈ అన్ని స్టాల్స్లో ఏదో ఒకటి హైలైట్గా కనబడుతుంది. ఈ ప్యారడైస్ స్టాల్ అనేది బాగా లుక్ అయితే బాగా కనబడుతూ ఉంది. జనాలు చూడండి, చాలామంది అంటే చాలామంది ఉన్నారు. మీరు కూడా కావాల్సిన వాళ్ళు పంజాబ్ సెంటర్కి వెళ్ళి తినేయండి. ఇంకెందుకు లేటు, ఈ రంజాన్ నెలలో కావాలంటే దొరికిద్దండి. తర్వాత మీరు ఎప్పుడు కావాలన్నా దొరకదు. కావలసిన వాళ్ళు, తినలేని వాళ్ళు, తిన్నవాళ్ళు ఇప్పుడు దాకా ఎవరైనా వెళ్ళి తినాలనుకుంటే కూడా తినొచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు మళ్ళీ తర్వాత వేరే నెలలో కావాలన్నా దొరకదండి. అసలు ఇప్పుడు దాకా ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు. నేను తిన్న తర్వాత చాలా బాగుంది. అందులో పార్సల్ కూడా ఇంటికి తీసుకొని రావడం కూడా జరిగిందండి. ఈయన మా మస్తాన్ వలి అండి. మా స్టాండ్లో కొంచెం పెద్దవారు. మేము 5 అయితే ఇక్కడికి వెళ్ళి
తినడం అయితే జరిగిందండి. ఈ బిల్లు అందరూ మస్తాన్ ఓలి కడతారని చెప్పేసి అనుకొని వెళ్ళామండి. కాకపోతే ఆయన నా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి ఎవరి వాళ్ళు కట్టుమని చెప్పాడండి. ఇక సరేలే చేసేది ఏముందని చెప్పేసి ఎవరి డబ్బులు అయితే వాళ్ళు కట్టుకోవడం జరిగింది. మనిషికి 500 ఖర్చు పెట్టుకున్నారు. ఫైనల్గా ఎంత స్టాల్స్ మీకు చూపిద్దామని వీడియో అయితే తీయడం జరిగిందండి. పంజా సెంటర్లో చూడండి రుమాల్ రోటీ కూడా మేము తిందాం అనుకుని కూడా తినలేదండి. ఎందుకులే అది అని చెప్పేసి బిర్యానీ తిందామని చెప్పేసి బిర్యానీ తిన్నాము. చికెన్స్ బట్టికి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి. చూస్తూ ఉంటే తినాలనిపించేటట్టుగా ఇక్కడ స్టాల్స్లో కనబడుతూ ఉన్నాయి. వేలాడదీశారు అలాగా. షవర్మా ఇవి చాలా స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి. చూడండి, అచ్చం మనకి హలీం అంటే పంజా సెంటర్ మంచి ఫేమస్ అండి. అందుకోసం ఎవరైనా హలీం కావాలనుకుంటే విజయవాడ పంజా సెంటర్కి రావచ్చండి. పంజా సెంటర్లో హలీమే కానీ ఇంకా ఏవి కావాలన్నా చికెన్ నాన్ వెజ్ ఐటమ్స్ వాటికి తినడానికి చాలా ఉన్నాయండి. ఇదిగోండి సేమియా. ఈ సేమియా కూడా మేము ఇంటికి తీసుకొని వచ్చాము. అయితే ఇక్కడ చూసాంలే కానీ కొంచెం ఇక్కడ రేటు రీజనబుల్గా లేకపోతే మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని ఉన్నాము. డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకుందాం అని చెప్పేసి అడిగితే రేటు కొంచెం ఏదో ఎక్కువ చెప్పారు. అందుకోసం మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర తీసుకోవడానికి అక్కడికి వెళ్ళాం. ఇక్కడ చూడండి కౌన్స్ పెట్టాలంట. చూడండి ఈ స్టాల్స్ అన్నీ వీడియో తీసుకొని చూపిద్దామని చెప్పేసి వీడియో అన్నీ తీసుకుంటూ వెళ్ళడం జరిగిందండి. తర్వాత ఇక్కడ ఐస్ క్రీమ్స్ చాలా మంది కూడా ఇక్కడ ఐస్ క్రీమ్స్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ సేమియా చూడండి. ఈ సేమియా కొంచెం సంవత్సరానికి ఒకటేసారి దొరికిద్దంటండి. పాలల్లో కలుపుకొని తాగితే చాలా బాగుంటుందంట. అసలు ఈ పిల్లి చూడండి. ఈ పిల్లి నాకు మామూలుగా పిల్లులు అంటే ఇష్టం ఉండదండి. అలాంటిది ఈ పిల్లి చూస్తే ఏదో ఒక వీడియో తీసేయాలి, చాలా బాగుందని చెప్పేసి ఈ పిల్లిని వీడియో తీయడం జరిగింది. అది చూడండి ఎంత ముద్దుగా ఉందో. ఐస్ క్రీమ్ తింటుందంట. ఐస్ క్రీమ్ తినింది. ఇక్కడే పక్కనే చిన్న బొమ్మల షాపులో ఇవి పెడితే బొమ్మలు తీసుకుందాం అనుకుంటే ఇక్కడ వెరైటీస్ ఏమీ కనబడలేదు మాకు. సరేలే అని చెప్పేసి చూసుకుంటూ అలా వెళ్ళడం జరిగింది. ఈ ఐస్ క్రీమ్ స్టాల్లో వచ్చేసి ఇందాక నుండి చూస్తున్నాగా దీంట్లో బాగుండిద్దామని చెప్పేసి ఇక్కడ ఫలూదా డ్రై ఫ్రూట్స్ అనేది 5 ఆర్డర్ చేయడం జరిగిందండి. ఇది ఆర్డర్ చేసిన మినిమం 20 నిమిషాలు వెయిట్ చేసామండి. ఎందుకంటే కొంచెం రష్గా ఉండడం వల్ల వాళ్ళు కొంచెం చేయడం లేట్ అయింది. ఒక్కొక్క దానికి 120 రూపాయలు ఛార్జ్ చేశారండి. ఇక్కడ వాళ్ళ షాప్లో పిల్లోడు చూడండి మన జనాల్ని ఎలా కేకేస్తున్నాడో. ఐస్ క్రీమ్స్ అని రాండి అని చెప్పేసి 100 రూపీస్. ఆ పిల్లోడు వాయిస్ చూశారు కండి. ఆ షాప్లో మనోడు అలా జనాల్ని కేకేస్తూ ఉంటే నాకేదో చాలా చిన్న వయసులో పిల్లోడికి ఎన్ని కష్టాలు వచ్చినాయని చెప్పేసి అనిపించింది. అందుకే ఒక చిన్న వీడియో అయితే తీశాను. ఫైనల్గా మా డ్రై ఫ్రూట్ అయితే వచ్చేసిందండి. ఇక దీంతో ముగిద్దామని చెప్పేసి తినేసి ఇక బయలుదేరిపోవడమేనండి. ఇంతటితో ముగిచ్చేసామండి.